ఈవెన్ మన రాహుల్ గాంధీ గారు కూడా మీటింగ్లు పెట్టి మరీ చెప్పాడు కదా, అదెందుకు వాడట్లేదు, మన దగ్గర ఉన్నటువంటి ఆ కోవిషీల్డ్ కోవాక్సిన్ ఎట్టా అమ్ముతారు అని చెప్పి ఒక పిచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా రాహుల్ గాంధీ. మన దేశాన్ని నమ్మకుండా వాళ్ళది. కానీ అది ఎంత దరిద్రమో ఇప్పుడు తెలిసింది. అదేవిధంగా టెస్ట్ ప్రాక్టికల్స్ అంటాం. ఇప్పుడు మన దేశం కూడా కొన్ని ఆయుధాలు తయారు చేసాం, కొన్నింటి చాలా ఆయుధాలు తయారు చేసాం. మనము ప్రపంచ మార్కెట్ని పిలిచి, అరే అబ్బాయిలు మనం ఏం చేస్తాం, డెమో ఇస్తాం. ఆ డెమో ఇచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపెట్టినటువంటి బ్రహ్మోసు లేకపోతే కొన్ని తుపాకులు ఇట్లాంటి ఆసక్తి చూపెట్టారు, కానీ ఆకాశం ఇట్లాంటిది ఆసక్తి చూపెట్టలేదు. ఎందుకని, మనకంటే కూడా అందంగా ఉన్నటువంటి డెమో ఇస్తోంది పాకిస్తాన్, అదేది చైనా, అమెరికా, ఫ్రాన్సు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి అక్కడ వాటికి ప్రయత్నిస్తూ వచ్చారు వాళ్ళు. అందులో చైనా చాలా గొప్ప దేశం, చాలా పెద్ద దేశం, ప్రపంచంలో 2వ దేశం అనేసి. కానీ చైనా వాడితో సమస్య ఏంటంటే వాడికి యుద్ధ అనుభవం లేదు. వాడు 62లో మనతో యుద్ధంలో అది మన సైనికాధికారులకి స్వేచ్ఛ ఇవ్వకుండా అడ్డుపడ్డటువంటి రాజకీయ నాయకత్వం వల్ల గెలిచాడు తప్పించి వాడికి యుద్ధ అనుభవం ఏం సచ్చింది అసలు చైనా వాడికి. యుద్ధం అంటే ఇదేదో టెస్ట్ ట్రయల్స్ కాదు, అప్పుడప్పుడు యుద్ధ విన్యాసాలు చేస్తుంటారు చూడండి, అది కాదు. యుద్ధం అంటే వ్యూహం. అదే సందర్భంలో చిన్న తుపాకీతో మనం పెద్దవాళ్ళని పేల్చడం. మీరు గతంలో చూసుకుంటే ఈ చైనా వారప్పుడు ఒక కొండ పైన